సో ఇవాళ నేను మాట్లాడే ముందు మీకు ఒక 2 ఫొటోస్ చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఇది అండ్ సెకండ్ది ఇది, 2 నేనే. సో ఫస్ట్ ఫోటో 1.5 year బ్యాక్, ఇది ప్రజెంట్. సో ద వెయిట్ డిఫరెన్స్ ఈజ్ అరౌండ్ 20 kgs. ఫస్ట్ ఫోటోలో ఉన్నప్పుడు నియర్ టు 100 kgs వచ్చా. సెకండ్ ఫోటో 82. ఇక్కడ వాట్ చేంజ్డ్, లైక్ 1.5 year బ్యాక్ కూడా నేను 6 days a week జిమ్కి వెళ్ళేవాడిని, హోమ్ ఫుడ్ తినేవాడిని, బట్ ఆల్కహాల్ కన్సెప్షన్ ఉంటుండే అప్పుడప్పుడు, అండ్ షుగర్స్ ఇంటేక్ ఉండేది, అండ్ క్యాలరీ కౌంటింగ్ అనేది అస్సలే లేదు. అండ్ ద సెకండ్ ఇమేజ్ 4 to 5 days a week జిమ్, ఆల్కహాల్ కంప్లీట్ గా కట్ చేశాను, షుగర్ ఇంటేక్ కంప్లీట్ గా కట్ చేశాను, క్యాలరీస్ కౌంట్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. రిజల్ట్ అనేది మీరు చూడొచ్చు. దిస్ ఈజ్ మీ కరెంట్లీ. సో నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటి అంటే, చాలా మంది నేను జిమ్కి వెళ్తాను, హెల్దీ ఫుడ్ తింటాను, వై ఐఎమ్ నాట్ లూజింగ్ ఫ్యాట్ అని చాలా మందికి క్వశ్చన్ ఉంటుంది. అండ్ కొందరు చిరాకొచ్చి బంద్ చేస్తారు కూడా. మనకి ఆల్వేస్ దెర్ ఆర్ 2 options ఇన్ అవర్ లైఫ్. ప్రతి విషయంలో ఏ డెసిజన్ తీసుకుందామన్నా కూడా 2 options ఉంటాయి. ఈవెన్ ఇట్ ఈస్ హెల్త్ కానివ్వండి, ఫినాన్షియల్ డెసిషన్స్ కానివ్వండి, లైఫ్ పరంగా డెసిషన్స్ కానివ్వండి, మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు హెల్త్ పరంగా అయితే, డూ యూ వాంట్ టు బీ ఫిట్ ఆర్ డూ యూ వాంట్ టు బీ ఫ్యాట్? ఫుడ్ విషయంలో, do you want to eat junk or do you want to eat healthy? Always there are 2 options. Which option మనం చూస్ చేసుకుంటాం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. స్టార్టింగ్ లో జిమ్ కి వెళ్ళేవాడిని, హెల్దీ ఫుడ్ తినేవాడిని, బట్ నో క్యాలరీ కౌంట్, నో డిసిప్లిన్ ఇన్ మై డైట్. రీసెంట్లీ నేను క్వశ్చన్ వేసుకున్నాను, వాట్ ఈస్ హ్యాపెనింగ్? నేను జిమ్ కి వెళ్తున్నాను, హోమ్ ఫుడ్ తింటున్నాను, అన్ని బాగానే ఉన్నాయి, బట్ వై ఐఎమ్ నాట్ లూజింగ్ ఫ్యాట్ బట్ ఐఎమ్ గెయినింగ్ ఫ్యాట్? Then I decided to change my lifestyle. So result అనేది ఇప్పుడు మీ ముందే ఉంది 1.5 year లో. సో everyone can do it. నేను చేయగలిగాను అంటే అందరూ చేయగలుగుతారు. నేను జాబ్ లో బిజీ ఉంటాను, అది ఉంటుంది, నాకు టైం దొరకదు అంటే, నేను జాబ్ చేస్తాను, నేను బిజీయే, బట్ హెల్త్ కి మీరు అండ్ మీకంటూ మీరు ఒక 1 hour టైం ఇచ్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫుడ్ చాయిసెస్ అది కూడా మీ చేతుల్లోనే ఉంటుంది. బయట ఫుడ్ జంక్ తింటామా, ఇంట్లో ప్రాపర్ గా వండుకొని తింటామా? ఆప్షన్స్ ఆర్ యువర్స్. నెక్స్ట్ టైం నాకు టైం లేదు అని చెప్పే ముందు మీరు క్వశ్చన్ వేసుకోండి, రియల్ గా టైం లేదా, ఆర్ ఎల్స్ నేను అన్నెసెసరీ థింగ్స్ కి ప్రయారిటీ ఇచ్చి నెసెసరీ థింగ్స్ కి ప్రయారిటీ ఇవ్వట్లేదా అని మీరు క్వశ్చన్ వేసుకోండి. మీకే అర్థమవుతుంది మీకు టైం ఉందో లేదో. ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్స్. దీనివల్ల ఒక్కరు మారినా కూడా ఐ విల్ బి వెరీ హ్యాపీ. సీ యూ విత్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్.